Good afternoon, all of you. Now today, discussed on the last class continuation diode current equation extension. That is one of the application point. That application is temperature dependence on the PN junction diode characteristics. Okay, one application is the temperature dependence. How to impact the temperature in the diode current and diode current reverse saturation current. Next, effects of the capacitances. Next effect is the diode capacitance effects అంటాం. In the forward and reverse bias, storage capacitance, diffusion capacitance ఉంటాయి కదా. There are some capacitance effects. So temperature effects, capacitance effects. Okay. So here, first one, using PN junction diode characteristics. Using PN junction diode characteristics, identify the temperature dependence and calculate the how much value means diode reverse current, reverse saturation current varies with the temperature. So అది డెరైవ్ చేయాల్సి ఉంటుంది ఈరోజు. ఓకేనా? ఇది యాక్చువల్ ఆఫ్టర్ పిఎన్ జంక్షన్ క్వాంటిటేటివ్ థియరీ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఈక్వేషన్ తర్వాత నెక్స్ట్ వన్ ఆఫ్ ద అప్లికేషన్ పాయింట్ ఎఫెక్ట్స్ టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ ది diode characteristics. Understand? Next, diffusion capacitance effects ఉన్నాయి. ఈ రెండు చూద్దాం. First, temperature dependence of the diode characteristics. What do you mean temperature dependence? So actually, the total diode current equation from the derived function I is equal to I naught into e power v by eta vt minus 1. It is in the under forward bias condition. ఓకేనా? దాంట్లో టెంపరేచర్ డిపెండెన్స్ ఎక్కడ వస్తున్నాయి? ఏటా వీటీ అన్నాం. హియర్ ఏటా వీటీ ఇస్ ద టైప్ ఆఫ్ ది మెటీరియల్ అండ్ వీటీ ఇస్ ద వోల్ట్ ఈక్వలెంట్ టెంపరేచర్. యూనో వీటీ ఇస్ వోల్ట్ ఈక్వలెంట్ టెంపరేచర్. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 26 millivolts అని చెప్పాం. ఓకే, 26 millivolts. సో ఇది వాట్ ఆర్ ద టెంపరేచర్ డిపెండెన్స్? ఈ టెంపరేచర్ డిపెండెన్స్ నుంచి ఒక డెరైవ్డ్ ఫంక్షన్ తీసుకుని, ఓకే, దాంట్లో చేంజ్ ఇన్ వోల్టేజ్ మీన్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ డివి బై డిటి ఒకటి డెరైవ్ చేస్తాము. అలాగే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ విత్ రివర్స్ సాచురేషన్ కరెంట్. అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ ఇంటూ ఈ పవర్ సమ్ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఉంది కదా, దాంట్లో ద డయోడ్ ఈజ్ గివింగ్ కాన్స్టెంట్ విత్ వేరియస్ ది వోల్టేజ్ మీన్ ఫర్ ద రెడ్యూసింగ్ ది వోల్టేజ్. సో డయోడ్ కరెంట్ కాన్స్టెంట్ గురించి ఇట్ నెసరీ టు ద రెడ్యూసింగ్ వోల్టేజ్ తీసుకుంటాం కాబట్టి ఆ రెడ్యూసింగ్ వోల్టేజ్ అనేది ఏం చేస్తున్నామంటే డెరివేషన్ లో డివి బై డిటి విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ అనమాట. ఇది ఒకటి క్యాలిక్యులేట్ చేస్తాము. సో దీంట్లో వాల్యూ ఏంటంటే ఫర్ సిలికాన్ మెటీరియల్స్ ఐదర్ సిలికాన్ ఆర్ జర్మేనియం కి నెగిటివ్ సైన్ వస్తుంది. వాల్యూ అనేది నెగిటివ్ రిప్రజెంట్స్ ది డిక్రీజెస్ ది వోల్టేజ్. అలానే కరెంట్ రిలేటెడ్ గా తీసుకున్నది మనకి యాజ్ పర్ ద డెరివేషన్ డి ఐ నాట్. సో డి ఎల్ఎన్ ఆఫ్ ఐ నాట్ వస్తుంది. అది తర్వాత ఈక్వేషన్ చూద్దరు కానీ డి ఎల్ఎన్ ఆఫ్ ఐ నాట్ ఈజ్ రివర్స్ సాచురేషన్ కరెంట్ మనకు లగతముగా టేకింగ్ ఎల్ఎన్ బోత్ సైడ్స్ ఫ్రమ్ ది డెరైవ్డ్ ఫంక్షన్ తీసుకుంటే అది డి ఎల్ఎన్ ఆఫ్ ఐ నాట్ బై డిటి ఒకటి డెరివేషన్ చేస్తాము. సో ఈ రివర్స్ సాచురేషన్ కరెంట్ కదా, ఇది చేసినప్పుడు దీని పాజిటివ్ సైన్ వస్తుంది. పాజిటివ్ రిప్రజెంట్స్ ది ఇట్ ఈస్ ఇంక్రీజెస్. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఈ వోల్టేజ్ కరెంట్ చేంజెస్ ఎలా ఉంటాయి అనేది దీని యొక్క మీనింగ్ అనమాట. ఓకేనా? టెంపరేచర్ చేసినప్పుడు వోల్టేజ్ లెవెల్ నెగిటివ్ వస్తుంది, రెడ్యూస్ అవుతుంది. కరెంట్ లో తీసుకుంటే అది రివర్స్ సాచురేషన్ కరెంట్ అయితే పాజిటివ్ సైన్ వస్తుంది. సో డిక్రీజ్ ఇంక్రీజ్ అనేది ఐడెంటిఫై అవుతుంది. ఓకే, నెక్స్ట్ రివర్స్ ఇందులో టెంపరేచర్ డిఫరెన్స్ మనకు మెయిన్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ 10 degrees రైజింగ్ ఆఫ్ ది టెంపరేచర్. ఎవ్రీ 10 degrees రైజింగ్ ఆఫ్ ది టెంపరేచర్. ఈ టెంపరేచర్ అనేది ఎదర్ డిగ్రీస్ కెల్విన్ ఆర్ డిగ్రీ సెంటిగ్రేడ్. ఇక్కడ టెంపరేచర్ మీనింగ్ కెల్విన్ లో తీసుకుంటే కెల్విన్ కానీ, సెంటిగ్రేడ్ తీసుకుంటే సెంటిగ్రేడ్స్ కానీ. ఎవ్రీ 10 degrees రైజింగ్ ఆఫ్ ది టెంపరేచర్ ద రివర్స్ సాచురేషన్ కరెంట్ ఐ నాట్ ఈజ్ ఇంక్రీజెస్ అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డబుల్. ఓకేనండి, 2 times అనమాట. అది ఎప్పుడు అవుతుంది 2 times? ఎవ్రీ 10 degrees రైజింగ్ ఆఫ్ ది టెంపరేచర్ ద రివర్స్ సాచురేషన్ కరెంట్ ఈస్ డబుల్. ఓకే, అది మనం ప్రూవ్ చేస్తాం. సో
సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ ది డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. అది ఎలా వస్తుంది ఏంటనేది డెరివేషన్ పార్ట్ లో వస్తుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మ అవి. ఫస్ట్ థియరిటికల్ కాన్సెప్ట్ తీసుకుంటే చూడండి, ద రివర్స్ సాచురేషన్ కరెంట్ I0 డిపెండ్స్ ఆన్ ది టెంపరేచర్, ఇక్కడ కట్ అయింది, విచ్ ఈస్ వైల్ VT is the volt equivalent temperature is also temperature dependent. ఎందుకని మనకి రివర్స్ సాచురేషన్ కరెంట్ రిలేషన్ ఎక్కడ తీసుకున్నాం, మనకి డయోడ్ కరెంట్ ఈక్వేషన్ వచ్చింది. ఓకే, డయోడ్ కరెంట్ ఈక్వేషన్ I is equal to I0 into e power of V by eta VT minus 1. ఇదే కదా, ఇట్ ఈస్ ద ఫార్వర్డ్ బయాస్ డయోడ్ కరెంట్ ఈక్వేషన్. ఇందాక రివర్స్ బయాస్ కూడా చెప్పాను, ఈ V బదులు -V వస్తుంది. ఓకే, సో ఇక్కడ I0 అనేది రివర్స్ సాచురేషన్ కరెంట్ ఈస్ ద టెంపరేచర్ డిపెండెన్స్ అన్నాము, వైల్ VT వోల్ట్ ఈక్వలెంట్ టెంపరేచర్ ఇది, హియర్ ఇట్ ఈస్ ఆల్సో టెంపరేచర్ డిపెండెంట్. అంటే ఇక్కడ రెండు వచ్చినాయి, రివర్స్ సాచురేషన్ కరెంట్ టెంపరేచర్ డిపెండెంట్ అండ్ VT టెంపరేచర్ డిపెండెంట్. ద డయోడ్ కరెంట్ ఇన్వాల్వ్స్, చూడండి, డయోడ్ కరెంట్ I ఇన్వాల్వింగ్ I0 అండ్ VT. అంటే ఎందాక రాసిన టోటల్ డయోడ్ కరెంట్ ఈక్వేషన్ లో I0 అండ్ VT రెండు వస్తున్నాయి కాబట్టి, సో ద డయోడ్ కరెంట్ ఇన్వాల్వింగ్ I0 అండ్ VT ఈజ్ ఆల్సో టెంపరేచర్ డిపెండెంట్. ఓకే, సో ఓవరాల్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ డిపెండింగ్ ఆన్ ది టెంపరేచర్. అర్థమైందండి. నెక్స్ట్, ద డిపెండెన్స్ ఆఫ్ ది I0 టెంపరేచర్ T ఈజ్ గివెన్ బై, ఈ టెంపరేచర్ రిలేటెడ్ ఒక ఈక్వేషన్ డెరైవ్డ్ ఫంక్షన్స్ తీసుకుంటున్నారు. యాక్చువల్ గా I0 ఎక్కడి నుంచి వచ్చింది మనకి, ప్రీవియస్ డెరైవ్డ్ ఈక్వేషన్స్ లో I ఈజ్ ఈక్వల్ టు I0 అన్నాం కదా, I ఈక్వల్స్ టు I0 ఇంటూ ఈ పవర్ ఆఫ్ సమ్ ఎక్స్పెన్షన్ టర్మ్ ఇచ్చాము. ఓకే, ఈ పవర్ ఆఫ్ V బై eta VT minus 1. సో ఇక్కడ I0 మీన్స్ దేర్ ఇస్ సమ్ సపరేట్ కాన్స్టెంట్ టర్మ్స్ తీసుకున్నారు. ఓకేనా, కన్సిడర్ ద ప్రీవియస్ డయోడ్ కరెంట్ ఈక్వేషన్ I0 టర్మ్. చూడండి ఒకసారి చెక్ చేసుకోండి, లాస్ట్ డెరైవ్ చేసిన వాళ్ళు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే, హియర్ I0 ఈక్వల్స్ టు, ఓకే, సమ్ కాన్స్టెంట్ టర్మ్ తీసుకున్నారు కదా, ఇట్ ఈస్ ఫర్ సమ్ డిఫ్యూజన్ కాన్స్టెంట్ టర్మ్స్, ఏరియా ఆఫ్ ది మెటీరియల్, చార్జ్, డిఫ్యూజన్ లెంగ్త్, హోల్ అండ్ ఎలక్ట్రాన్ డిఫ్యూజన్ లెంగ్త్, నెక్స్ట్ హోల్ అండ్ ఎలక్ట్రాన్ డిఫ్యూజన్ కాన్స్టెంట్స్, ఇవన్నీ కాంబినేషన్ తీసుకుని ఒక టర్మ్ I0 గా డెరైవ్ చేసుకున్నారు సింప్లిఫికేషన్స్ లో. ఓకే, recollect the data, that is I0 is equal to AQ dN NP0 by Ln. A is the area of the material, Q is charge, dN is the electron diffusion constant, NP0 is the, what is electron drift carrier concentration. హోల్ NP0 థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సంట్రేషన్స్ అని వచ్చేసారండి 7 అనమాట, NP0 now by Ln. So Ln is the electron diffusion length plus whole part తీసుకుంటే AQ dP into Pn0 by NP0 LP. ఈ మొత్తానికి ఈక్వేషన్ మనకి I0 కి తీసుకున్నారు. ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ లో చూడండి, ఇంకొక సింప్లిఫికేషన్స్, NP0 అండ్ Pn0 గుర్తున్నాయి మీకు, మెజారిటీ అండ్ మైనారిటీ క్యారియర్ కాన్సంట్రేషన్స్ అన్నాము. Here NP0 is the minority carrier concentration, Pn0 also minority carrier concentration, hole and electron length కదవి. సో ఇక్కడ మనకు ఒక రిలేషన్ చెప్పాము అంతకుముందు, గుర్తుందండి, ఇంట్రిన్సిక్ కాన్సంట్రేషన్ రిలేషన్స్ లో NP0 ఈజ్ ఈక్వల్ టు, నోట్ చేసుకున్నాం, ఇది ప్రీవియస్ దాంట్లో చెప్పిన దాంట్లో ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటారు, కానీ NP0 ఈక్వల్స్ టు intrinsic concentration Ni square by acceptor state Na. ఓకేనా, ఇక్కడ P రీజన్ కదా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ P రీజన్ కాబట్టి, సో P రీజన్ యాక్సెప్ట్ స్టేట్ ఏమవుతుంది, Na అవుతుంది. అంటే Na is equal to NP0 into Na. Na is మెజారిటీ క్యారియర్ కాన్సన్ట్రేషన్ స్టేట్ తీసుకున్నారు, ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ Na మీన్స్ PP కదా, ఇది is capital P. So PP is the majority carrier concentration in P region. Holes in P region కాబట్టి మెజారిటీ అవుతుంది
మెజారిటీ carrier concentration ప్లస్ మైనర్ కాన్సన్ట్రేషన్ ఇంట్రిన్సిక్ carrier concentration డెరైవ్ చేశారు ప్రీవియస్ లో థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ న్యూట్రాలిటీ ఈక్వేషన్ నుంచి. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే సబ్స్టిట్యూట్ రీప్లేస్ ది ఎన్పి నాట్ అండ్ పిఎన్ నాట్. యూనో ఎన్పి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ స్క్వేర్ బై ఎన్ఏ. కాబట్టి ఎన్పి నాట్ సబ్స్టిట్యూట్ చేస్తే దీంట్లో ఏమవుతుంది, ఇది ఎన్ఐ స్క్వేర్ బై ఎన్ఏ అవుతుంది. ఓకేనా. సిమిలర్లీ పిఎన్ నాట్ చూడండి. సిమిలర్లీ పిఎన్ నాట్ హియర్ పిఎన్ నాట్ ఈక్వల్స్ టు whole concentration in n region. ఓకే. పిఎన్ నాట్ ఈక్వల్స్ ఇది ఎంత ఎలా రాస్తాము, ఎన్ఐ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్డి డోనార్ స్టేట్, వేర్ డోనార్ స్టేట్ ఇస్ ద ఎన్ఎన్ కదా, ఎన్ఎన్ ఇస్ ద మెజారిటీ క్యారియర్ కాన్సన్ట్రేషన్ అనమాట అది. సో ఇక్కడ ఈ పిఎన్ నాట్ రీప్లేస్ చేయండి, దట్ బై ఎన్ఐ స్క్వేర్ బై ఎన్డి. పిక్చర్ చూడండి, ఎన్ఐ స్క్వేర్ బై ఎన్డి పిఎన్ నాట్. సో ఇక్కడ మైనారిటీ క్యారియర్ కాన్సన్ట్రేషన్స్ రీప్లేస్ చేసేస్తాము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ ప్లేస్. ఇప్పుడు ఏం చేస్తాం, ఇవన్నీ కూడా మనకి ఇంట్రిన్సిక్ క్యారియర్ కాన్సన్ట్రేషన్స్ లో తీసుకొచ్చేస్తాము. అంటే మనకి టెంపరేచర్ ఎఫెక్ట్స్ అనేది డయోడ్ కరెంట్ టెంపరేచర్ ఎఫెక్ట్స్ అన్నాము, రివర్స్ సాచురేషన్ కరెంట్ టెంపరేచర్ డిపెండెన్స్ అన్నాము, నెక్స్ట్ వీటీ వోల్ట్ ఈక్వలెంట్ ఆల్సో టెంపరేచర్ డిపెండెన్స్. therefore total diode current I involves in I0 and VT కాబట్టి I0 and VT టోటల్ టెంపరేచర్ డిపెండ్స్ వచ్చింది. ఇప్పుడు ఇంట్రిన్సిక్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ దీని రిలేటెడ్ ఈక్వేషన్ కాబట్టి therefore intrinsic concentration is also temperature depends అని ప్రూవ్ చేస్తాం అనమాట. కమ్ టు ది నెక్స్ట్ ఈక్వేషన్. సో ఫ్రమ్ ది సింప్లిఫై దిస్ ఈక్వేషన్, ఇందులో కాన్స్టెంట్ టర్మ్స్ చూడండి, ఎన్ఐ స్క్వేర్ కామన్ గా ఉంది, నెక్స్ట్ ఏక్యూ కామన్ టర్మ్స్, కామన్ టర్మ్స్ ఏక్యూ ఇంటూ ఎన్ఐ స్క్వేర్ కామన్ చేస్తే రిమైనింగ్ పార్ట్ చూడండి డిఎన్ బై ఎన్ఏ ఇంటూ ఎల్ఎన్, ఇదే కదా లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ రైట్ సైడ్ పార్ట్ డిపి బై ఎన్డి ఇంటూ ఎల్పి, ఈ మొత్తం. నౌ ఏక్యూ ఇంటూ సమ్ రిమైనింగ్ కామన్ పాయింట్స్, లెట్ దిస్ ఈస్ లెట్ ప్రపోర్షనల్ టు కాన్స్టెంట్ తీసుకుంటే, ఓకే, దిస్ portion is proportional to తీసుకుంటే therefore I0 is proportional to the NI square. I0 లాస్ట్ స్క్వేర్ అమ్మ, స్క్వేర్ యాడ్ చేసుకోండి. I is proportional to the NI square. ఇది ఇక్కడ రాస్తాను చూడండి, I means I0, ఇది I0 కదా. therefore I0 is proportional to the NI square where proportional to constant is this one, AQ of dN by NA into ln plus dP of dP by ND into LP. ఓకే. ఇప్పుడు చూడండి ఈక్వేషన్ నుంచి వేర్ ఎన్ఐ స్క్వేర్ ఇస్ డిపెండ్స్ ఆన్ ది టెంపరేచర్. అంటే మనం తీసుకున్న పారామీటర్స్ అన్ని కూడా I0, I, VT, ఎన్ఐ స్క్వేర్ అలా టెంపరేచర్ డిపెండెంట్. ఇప్పుడు ఏం చేస్తామంటే దీని నుంచి I0 ఈక్వేషన్ అంటే ఫ్రమ్ ది డెరైవ్డ్ ఫంక్షన్ ఇంట్రిన్సిక్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటే I0 అనేది ఒక డెరైవ్డ్ ఫంక్షన్ వచ్చింది, ఇది లైక్ ఈక్వేషన్ 1. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డెరైవ్డ్ ఫంక్షన్. ఇది కూడా మీకు ఇంట్రడ్యూస్ చేసాం లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో. ఓకే, దాంట్లో I0 is equal to temperature dependence of the I0 diode current is I0 is equal to K into T power M into E power of minus VG naught by eta VT. యాక్చువల్లీ మనకి ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్ లో ఈజీ నాట్ క్యాలిక్యులేట్ చేశారు, గుర్తుందండి. ఓపెన్ సర్క్యూట్ పిఎన్ జంక్షన్ డయోడ్స్ లో ఈజీ నాట్ క్యాలిక్యులేట్ చేస్తాం, దీని నుంచి వోల్టేజ్ డిఫైన్ చేస్తాం, గ్యాప్ వోల్టేజ్ మేము తీసుకుంటాం ఈజీ నాట్ విత్ టెంపరేచర్ రిలేటెడ్ వి. సో ఈజీ నాట్ గ్యాప్ ఎనర్జీ ఫర్ సిలికాన్ అండ్ జర్మేనియం మెటీరియల్స్ అట్ 0 degrees కెల్విన్ అండ్ రూమ్ టెంపరేచర్ సపరేట్ గా ఉంటుంది. ఓకే, అది యూనిట్స్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో ఉంటుంది. ఇక్కడ ఈ VG నాట్ అనేది ఒక డెరైవ్డ్ ఫంక్షన్ తీసుకున్నది. VG నాట్ ఫర్ సిలికాన్ అండ్ జర్మేనియం కి యూనిట్స్ వోల్ట్స్ లో ఉంటుంది, సిలికాన్ జర్మేనియం మెటీరియల్ సపరేట్ గా ఉంటుంది. ఓకే, సో ఇది డెరివేషన్ నాట్ నెసరీ. Now consider temperature dependence in the intrinsic carrier concentration. Equation is that I0 is equal to K into T power M and E power minus VG naught by eta VT. That it is equation 1. Okay. Extension చూడండి, where K is the independent of temperature.
K is the constant independent of temperature. It is not Boltzmann constant. Please remember. చూడండి ఈక్వేషన్ వస్తే K అనేది బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ కాదు. ఇట్ ఈస్ ద కాన్స్టెంట్ ఇండిపెండెంట్ ఆఫ్ ది టెంపరేచర్. బట్ ఇట్ హియర్ K is not a Boltzmann constant, right? అండ్ M అనేది వచ్చేసరి T power M. T is the temperature, ఏదో డిగ్రీస్ ఆర్ కెల్విన్. మనకి ఏది మెజర్మెంట్ తీసుకుంటే ఆ మెజర్మెంట్ తీసుకోవచ్చండి అవి. అలాగే M is equal to 2 for germanium, 1.5 for silicon. ఏటా వాల్యూ మనం చెప్పాము గుర్తుందండి, డయోడ్ కరెంట్ ఈక్వేషన్ లో ఏటా VT అన్నాం. వేరే ఏటా is equal to 1 for germanium, 2 for silicon కదా. ఇక్కడ నెంబర్స్ మారుతాయి చూడండి, M వాల్యూ చేంజ్ అవుతుంది. M is equal to 2 and 1.1, 1.5 respectively for germanium and silicon. నెక్స్ట్ VG0 చూడండి, ఇక్కడ EG0 is the gap energy in electron volt. for silicon germanium different. సేమ్ నియర్ బై అదే వాల్యూస్ మనకు మెన్షన్ చేస్తారు, బట్ యూనిట్స్ మారుతాయి. VG0 మీన్స్ హియర్ VG0 is equal to 0.785 for germanium at 0 degrees Kelvin. ఆ G0 అనేది 0 degrees Kelvin గా తీసుకుంటాం అనమాట. ఓకే, గ్యాప్ ఎనర్జీ ఒకసారి గుర్తుంది మీకు, EG and EG0. EG is the gap energy at room temperature and EG0 is the gap energy at 0 degrees Kelvin. ఈ రెండింటికి డిఫరెన్స్ అది. సో ఇక్కడ VG0 is 0.785 volts. ఇది వోల్టేజ్ లో ఉంది కాబట్టి వోల్ట్స్ ఫర్ జర్మేనియం at 0 degrees Kelvin and 1.21 volts for silicon at 0 degrees Kelvin. ఇక్కడ జనరల్ వోల్ట్స్ వచ్చిందంటే వాల్యూస్ అలానే ఉన్నాయి, ఏం చేంజ్ అవ్వలేదు, యూనిట్స్ చేంజ్ చేసుకోండి. ఓకే, తర్వాత నౌ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ ది ఈక్వేషన్ 1. దీని నుంచి తీసుకుంటే కనుక ద టెంపరేచర్ ఇంక్రీజెస్, ఇదే కదా, ద వాల్యూ ఆఫ్ I0 ఇంక్రీజెస్. ఎప్పుడైతే మీకు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందో I0 ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ హెన్స్ డయోడ్ కరెంట్ ఇంక్రీజెస్. ఎప్పుడైతే మీకు I0 ఇంక్రీజ్ అయిందో డయోడ్ కరెంట్, ఎందుకంటే సిన్స్ I is equal to I0 into e power V by eta VT కదా. ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందంటే డయోడ్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, రివర్స్ సాచురేషన్ కరెంట్. ఇప్పుడు రివర్స్ సాచురేషన్ కరెంట్ ఇంక్రీజ్, ఓకే, దెన్ ఆటోమేటికల్లీ డయోడ్ కరెంట్ ఇంక్రీజెస్. సో ఇది టెంపరేచర్ ఎఫెక్ట్స్ రిలేషన్ అండి. ఓకేనా. నెక్స్ట్ అదే ఈక్వేషన్ తీసుకుని ఒకసారి మనకు ఒక స్టేట్మెంట్ ఒకటి ఉంది చూడండి. అవి కీప్ ద డయోడ్ కరెంట్ కాన్స్టెంట్, ఇట్ ఈస్ నెససరీ టు రెడ్యూస్ ది అప్లైడ్ వోల్టేజ్. Once again, to keep the diode current constant, it is necessary to reduce the applied voltage. అంటే రెడ్యూస్ ది అప్లైడ్ వోల్టేజ్ అన్నాడు మనం ఏం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది విత్ టెంపరేచర్ కాబట్టి ఇట్ ఈస్ dV/dt అనేది క్యాల్కులేట్ చేయాలి. ఈ డైరెక్షన్ పాత్ మీకు ఇక్కడ కొన్ని స్టెప్ బై స్టెప్స్ అనేవి అబ్జర్వ్ చేయండి. నేను ఫైనల్ ఈక్వేషన్ నుంచి కంక్లూజన్ చెప్తాను. ఓకే, లాస్ట్ టైం ఉంటే కనుక ఎక్స్పెండ్ చేస్తాను అది. సో ఇక్కడ మనకి ఏంటంటే టు కీప్ ది కాన్స్టెంట్ డయోడ్ కరెంట్ కాన్స్టెంట్, ఇట్ ఈస్ నెసరీ రిడ్యూస్ ది అప్లైడ్ వోల్టేజ్ అన్నారు కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిందంటే లెట్ us క్యాల్కులేట్ dV/dt. ఈ dV/dt ఫర్ సిలికాన్ అండ్ జర్మేనియం క్యాల్కులేట్ చేసినప్పుడు యాజ్ పర్ ది ప్రీవియస్ ఈక్వేషన్ 1 నుంచి తీసుకుంటే ఓకేనా, దట్ వాల్యూస్ నెగిటివ్స్ లో వస్తాయి ఫర్ సిలికాన్ అండ్ జర్మేనియం బోత్. అబ్జర్వ్ ది సిలికాన్ అండ్ జర్మేనియం ఇన్ ది టెంపరేచర్ డిపెండెంట్ చేంజ్ ఇన్ వోల్టేజెస్ విత్ టెంపరేచర్. ఇది తీసుకున్నప్పుడు మనకి రిడ్యూస్ అప్లైడ్ వోల్టేజ్ అన్నాం కదా, రిడ్యూస్ అప్లైడ్ వోల్టేజ్ కి నెగిటివ్ సైన్స్ వస్తాయి. సో కాబట్టి అది అప్లైడ్ వోల్టేజ్ రిడ్యూస్ అవుతున్నట్టు. ఓకే, అలాగే కరెంట్ లో తీసుకున్నప్పుడు కరెంట్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు రివర్స్ సాచురేషన్ కరెంట్ కి ఓకేనా I0 విత్ టెంపరేచర్, దట్ మీన్స్ dln ఆఫ్ లాగర్థమ్, ఎక్స్పోనెన్షియల్ టర్మ్ నుంచి లాగర్థమ్ వస్తుంది, dln ఆఫ్ I0/dt. ఆ ఈక్వేషన్ తీసుకుంటే దీస్ వాల్యూస్ పాజిటివ్ వస్తాయి. అందుకని రివర్స్ సాచురేషన్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇంక్రీజింగ్ రిప్రజెంట్స్ ది పాజిటివ్ సైన్. ఓకేనా, చూద్దాం నెక్స్ట్. చూడండి, లెట్ us calculate dV/dt టు కీప్ ద డయోడ్ కరెంట్ కాన్స్టెంట్. ఇందులో మనకు కన్సిడర్
diode current equation. Diode current is given by I is equal to I naught into I naught and e power of V by eta Vt minus 1. This is forward bias condition ki. Okay na? Here for a forward current, the above equation reduces. Forward current reduce చేస్తున్నామంటే కండిషన్ ఏంటి? E power చూడండి ఇక్కడ రాస్తున్నాను. Okay, from the forward bias condition equation, under the forward bias condition, the e power v by eta Vt is much greater than 1 గా తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? I is equal to I naught into e power v by eta Vt అవుతుంది. Is it right? Since e power v by eta Vt is much greater than 1 అనేది లాస్ట్ ఈక్వేషన్ రాశాను, కట్ అయింది చూడండి. ఇది అది ఫార్వర్డ్ బయాస్ కి. మరి రివర్స్ బయాస్ కండిషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? e power minus v by eta Vt is much less than 1 తీసుకుంటే the diode current I is equal to minus I naught అవుతుంది. ఓకేనా? I is equal to minus I naught. అది రివర్స్ బయాస్ తీసుకున్నప్పుడు. మనకు ఫార్వర్డ్ బయాస్ ఒకటే తీసుకున్నాం కాబట్టి therefore I is equal to I naught into e power v by eta Vt is the final equation for forward bias diode current equation. దీని నుంచి I naught ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకని ఈక్వేషన్ 1 లో I naught ఈక్వేషన్ ఉంది. బట్ I naught ఈజ్ టెంపరేచర్ డిపెండెన్స్ ఈక్వేషన్ రాస్తాం కదా. ఓకేనా? టీ పవర్ ప్లేస్ ఉంది చూడండి. I naught is equal to k into t power m t power of minus vg naught by eta Vt. ఈక్వేషన్ 1 తీసుకున్నాం కదా. ఇట్ ఈస్ ఫ్రమ్ ద డెరైవ్డ్ ఫంక్షన్. So with intrinsic error I naught is proportional to ni square అన్నాం కదా. ni square రిలేటెడ్ ఈక్వేషన్ ఇది. ఓకే, దీన్ని డెరైవ్ చేయలేదు మనం. ఈక్వేషన్ డైరెక్ట్ గా దానికి కలెక్ట్ చేసుకున్నాం. therefore the forward bias current I is equal to I naught into ఈక్వేషన్ తీసుకుని దీని నుంచి I naught ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? హియర్ I naught ఈక్వల్స్ టు ఇదే కదా. దీని నుంచి ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే I naught ఈక్వల్స్ టు I by e power Vt. ఓకేనా? I is equal to I naught equals to I by e power v by eta Vt. దీన్ని సింప్లిఫై చేస్తాం. ఇప్పుడు I naught వచ్చింది. ఈక్వేషన్ 1 నుంచి కనుక మనం సింప్లిఫై చేస్తే లేకపోతే ఈక్వేషన్ 1 is I naught is equal to k into t power m into e power minus vg naught by kt అన్నాం కదా. ఇది I naught ని ఇక్కడ తీసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. హియర్ I naught is the derived, it is simplified from the forward bias diode current equation I. Okay, now substitute I naught in equation 1. సో ఈక్వేషన్ 1 తీసుకుంటే ఇక్కడ కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ పేజ్ లో కూడా ఉన్నాయి. ఒకసారి మీరు స్టడీ చేయండి, ఈజీగా అర్థమవుతుంది మ్యాథమెటిక్స్ పార్ట్ ఇదంతా కూడా. దీని నుంచి మనకి ఫైనల్ గా డివి బై డిటి కాల్కులేట్ చేయాలి. వచ్చిన టోటల్ వాల్యూస్ నుంచి డివి బై డిటి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి? టు కీప్ ద డయోడ్ కరెంట్ కాన్స్టెంట్ ఇట్ నెసరీ రెడ్యూస్ ది వోల్టేజ్ అప్లైడ్ వోల్టేజ్ అన్నాం కాబట్టి రెడ్యూస్ అప్లైడ్ వోల్టేజ్ కోసమే డివి బై డిటి క్యాల్కులేట్ చేస్తున్నాం అనమాట. ప్లీజ్ రిమెంబర్ ఇట్. సీ ద నెక్స్ట్ పేజ్. కొన్ని స్టెప్స్ ఉన్నాయి దీంట్లో. ఇది కనుక మీకు సింప్లిఫికేషన్స్ ఫాలో చేసుకుంటే ఈజీగా తెలుస్తుంది. ఒకసారి చూడండి, ఒకవేళ అర్థం కాకపోతే కనుక నేను మళ్ళీ ఏదైనా లేదా టైంలో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అది ఈ స్టెప్స్ అన్ని కూడా ఫాలో అయ్యేది మనకు కావాల్సిన ఈక్వేషన్ ఏంటంటే ఫైనల్ గా తీసుకున్నది ఇంకా డివి బై ఇందాక ఫస్ట్ ఈక్వేషన్ ఐ ఈజ్ ప్రొపోర్షనల్ టు ఎన్ఐ స్క్వేర్ కదా. ఎన్ఐ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఐ నాట్ వస్తుంది. సో ఐ నాట్ ఈజ్ ప్రొపోర్షనల్ టు ఎన్ఐ స్క్వేర్ అన్నాం. ఓకే, నౌ ఐ నాట్ అనేది సింప్లిఫై చేసుకుని దట్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ డివి బై డిటి. ఇప్పుడు మనకి పైన స్టెప్స్ అన్ని కూడా సింప్లిఫై చేసుకోగలిగితే యాజ్ పర్ ప్రొసీజర్ ఫైండ్ అవుట్ ది డివి బై డిటి. డివి బై డిటి ఈక్వల్స్ టు అప్లైడ్ వోల్టేజ్ వి మైనస్ చూడండి విజీ నాట్ ప్లస్ ఎం ఇంటూ ఏటై విటి బై టోటల్ టెంపరేచర్, ఆ టైం పీరియడ్ టెంపరేచర్. సో దీన్ని బట్టి మనకి డివి బై డిటి కాల్కులేట్ చేస్తాం యూజింగ్ డయోడ్ కరెంట్ ఈక్వేషన్ అండ్ రివర్స్ సాచురేషన్ కరెంట్ విత్ ఇంట్రిన్సిక్ టెంపరేచర్ డిపెండెంట్.
ఓకేనా? సో దాన్ని సింప్లిఫై చేస్తే మనకి దట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు దీని నుంచి మనకి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నెగెటివ్ వాల్యూస్ వస్తాయని అనుకుంటే డివి వాల్యూస్ అనేవి ప్రాక్టికల్ మనకి మ్యాథమెటికల్ గా అప్లై చేస్తే థియరిటికల్ పార్ట్ 81, 82 మెంబర్స్ ఉన్నారు. చాలా మంది ఆబ్సెంట్ ఉన్నారు ఇంకా. చూడండి ఫ్రమ్ ది ఈక్వేషన్ 2 ఇక్కడ కొంత డేటా మనకి డేటా ఫీల్డ్స్ ఇస్తారు. అవి ఆ డేటా కనుక మనకి అప్లై చేస్తే కనుక ఎంత వాల్యూస్ వస్తాయనేది అప్రాక్సిమేట్గా ఇచ్చారు. చూడండి ఫర్ జర్మన్ యాజ్ పర్ థియరిటికల్ అట్ కట్ ఇన్ వోల్టేజ్. ఓకే, అట్ కట్ ఇన్ వోల్టేజ్ అంటే V ఈజ్ ఈక్వల్ టు V కామా. ఇక్కడ కట్ ఇన్ వోల్టేజ్ తీసుకున్నాం కాబట్టి అప్లైడ్ వోల్టేజ్ ఇక్కడ V ఈజ్ ఈక్వల్ V కామా తీసుకుంటే జర్మేనియం కామా కట్ ఇన్ వోల్టేజ్ తెలుసండి 0.2 to 0.3 volts. సో ఇక్కడ మనకి కొన్ని డేటా ఫీల్డ్స్ ఇచ్చేసారు. అవి V ఈజ్ ఈక్వల్ టు కట్ ఇన్ వోల్టేజ్ దట్ ఈజ్ ఈక్వల్ 0.2 volts. ఓకే, M ఈజ్ జర్మేనియం కాబట్టి M వాల్యూ 2 వస్తుంది. ఏటా వాల్యూ ఈజ్ ఈక్వల్ జర్మేనియం కి ఏటా వాల్యూ ఈజ్ 1. యు నో ఇన్ ది ప్రీవియస్ డయోడ్ కరెంట్ ఈక్వేషన్స్. ఓకే, T ఈజ్ ఈక్వల్ టు 300 degrees Kelvin. T ఈజ్ ఈక్వల్ టు 300 degrees Kelvin. ఓకే, నెక్స్ట్ VG0 ఇది 0 degrees టెంపరేచర్ దగ్గర ఉంటుంది. VG0 వాల్యూ దట్ వాల్యూ ఇస్ 0.785 volts. EG0 తీసుకుంటే కనుక ఎలక్ట్రాన్ వోల్ట్ అవుతుంది. గ్యాప్ ఎనర్జీ అట్ 0 degrees Kelvin. ఓకే, ఇక్కడ VG0 కాబట్టి వోల్ట్స్ లో వస్తుంది. అండ్ వోల్ట్ ఈక్వలెంట్ టెంపరేచర్ ఇస్ 26 millivolts. ఇవన్నీ కూడా కొన్ని డేటా ఇచ్చేసారు. ఈ టోటల్ డేటాని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మొత్తం కూడా టెంపరేచర్ డిగ్రీస్ టెంపరేచర్ అది డిగ్రీస్ కెల్విన్ అయితే డిగ్రీస్ కెల్విన్, డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే డిగ్రీ సెంటిగ్రేడ్ కన్వర్షన్ చేసి చేయొచ్చు. ఓకే, therefore dV/dt as per applied given data in the equation 2, the final answer we get minus 2.12 millivolts per degrees temperature. ఈ కెల్విన్ అనేది సెంటిగ్రేడ్ అనేది మీకు కన్వర్షన్ బట్టి వస్తుంది. సో జనరల్గా మీకు టెంపరేచర్ గా తీసుకోండి, కెల్విన్ కానీ సెంటిగ్రేడ్ కానీ అలానే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సో జర్మేనియంకి ఎంత వచ్చినప్పుడు వాల్యూస్ dV/dt is equal to minus 2.12 millivolts per degrees temperature after substituting given data, relevant given data. ఓకేనా? సో ఇది ఈక్వేషన్ 2. సో దీన్ని అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? dV/dt value is the negative sign, where negative sign represents the voltage must be reduced to keeping the diode current constant. ఓకేనండి? అలాగే సిలికాన్ మెటీరియల్ చూద్దాం. ఫర్ సిలికాన్ at cut in voltage V is equal to V gamma is equal to silicon cut in voltage తెలుసు కదా 0.6 to 0.7 volts. అలాగే M is equal to 1.5 the temperature related లో డెరైవ్ చేస్తాం. N is equal to eta is equal to 2 for silicon. eta value diode current equation వస్తుంది. T is equal to 300 degrees Kelvin. VG0 is equal to 1.21 volt. అదే VG0 తీసుకుంటే EG0 తీసుకుంటే 1.21 ఎలక్ట్రాన్ వోల్ట్ అవుతుంది. VG0 రిప్రజెంట్స్ 1.21 volts. ఆ కన్వర్షన్ ఎలక్ట్రాన్ వోల్ట్ టు వోల్టేజ్ కన్వర్షన్ డెరైవ్ చేస్తాం మనం ఓపెన్ సర్క్యూట్ పిఎన్ జంక్షన్ లో. దాని నుంచి వస్తుంది అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ వీట్ ఈస్ 26 millivolts. సో ఈ డేటా అంతా కూడా ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫర్ సిలికాన్ కి ఇట్ హెస్ dV/dt is equal to minus 2.3 millivolts per degrees temperature. దిస్ వన్. సో సిలికాన్ కి జర్మేనియం కి రెండింటికి చేసాం. ఫర్ జర్మేనియం minus 2.12, సిలికాన్ minus 2.23, అప్రాక్సిమేట్ నియర్లీ సేమ్ ఉన్నాయి. ఓకేనా? బోత్ ఆర్ హ్యావింగ్ నెగటివ్ సైన్. సో ద నెగటివ్ సైన్ రిప్రజెంట్స్ ది వోల్టేజ్ మస్ట్ బి రిడ్యూస్డ్. మనం ఇందాక డెరైవ్ చేసిన కాన్సెప్ట్ అదే కదా, వోల్టేజ్ మస్ట్ బి రిడ్యూస్డ్ ఇన్ టెంపరేచర్ టు కీప్ డయోడ్ కరెంట్ కాన్స్టెంట్. డయోడ్ కరెంట్ కాన్స్టెంట్ ఇది ఒక పార్ట్ అండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇందాక థియరిటికల్ గా మనకు చూపించాం కదా అవి. ప్రాక్టికల్ ద వాల్యూస్ ఆఫ్ dV/dt is assumed to be minus 2.5 millivolts per degrees temperature. అది కెల్విన్ కానీ సెంటిగ్రేడ్ కానీ తీసుకోండి. minus 2.5 millivolts per temperature degrees temperature. ఓకేనా?
తర్వాత ఎయిదర్ సిలికాన్ ఆర్ జర్మేనియం అట్ రూమ్ టెంపరేచర్. ఇది మనకి ప్రీవియస్ డివి/డిటికి రిలేటెడ్ ఈక్వేషన్ ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ పార్ట్ చూడండి. ఎట్ వాట్ రేట్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్. ఇక్కడ వాట్ రేట్ చేంజెస్ మీన్స్ I0. ఇందాక డివి/డిటి చేశారు. ఇక్కడ రివర్స్ సాచురేషన్ కరెంట్ రేట్ ఆఫ్ ది వాల్యూస్ ఎలా ఉన్నాయనేది డెరైవ్ చేయాల్సి ఉంటుంది. వాట్ రేట్ I0 చేంజెస్ అంటే I0 ఎలా చేంజ్ అవుతుంది. జనరల్ గా గుర్తుపెట్టుకోండి, మెయిన్ కాన్సెప్ట్ ఇన్ ది టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ ది పిఎన్ జంక్షన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్ ఈస్ every 10 degrees raising of the temperature, this temperature is either degrees or degrees Kelvin or degrees centigrade. Okay na? Every 10 degrees raising of the temperature, the reverse saturation current I0 is double. Please remember, ఇది వన్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో కూడా వస్తుందండి. అవి వాట్ ఈస్ ద టెంపరేచర్ రిలేటెడ్ ఈక్వేషన్ అనగానే, ఓకేనా, ద రివర్స్ సాచురేషన్ కరెంట్ I0 ఈస్ డబుల్ విత్ ఇంక్రీజింగ్ ఎవ్రీ 10 degrees రైజింగ్ టెంపరేచర్. అది ఎలా వస్తుందో ఇప్పుడు థియరిటికల్ ప్రూవ్ చేస్తున్నాం. ఓకేనా, జాగ్రత్త చూడండి. సో దీంట్లో మనకి I0 అనేది ఏ రేట్ ఎంత చేంజ్ అవుతుంది అనేది కావాలి. ఫస్ట్ ఈక్వేషన్ రివర్స్ సాచురేషన్ కరెంట్ I0 డెరైవ్ చేసాము యూజింగ్ ఇంట్రిన్సిక్ క్యారియర్ కాన్సంట్రేషన్ NI². ఓకే, తర్వాత డివి/డిటి చేశారు చేంజ్ ఇన్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే dI0/dt. హియర్ dI0 మీన్స్ ఇట్ లాగరిథమిక్ టెంపరేచర్ కాబట్టి ln of I0/dt అవుతుంది అనమాట. ఇది మనం ప్రూవ్ చేస్తాం. 3 ఈక్వేషన్స్ రావాలి. రైట్. సో థర్డ్ ఈక్వేషన్స్ పార్ట్ లో వాట్ రేట్ I0 చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. మీన్స్ ln of I0 డివైడెడ్ బై dt. ఇది ఎంత వస్తుందనే సాల్వ్ చేయాలన్నమాట ఇది. ఓకే, చూడండి. లెట్ I0 ఈజ్ I0 ఈజ్ ద రివర్స్ సాచురేషన్ కరెంట్. ఓకే, ఈక్వేషన్ 1, let I0 is equal to k into t power m into e power minus Vg0 by eta Vt, taking ln both sides. Okay, now simplify this equation. So ln of I0 is equal to ln into k plus ln of t power m minus, so ఈ term k minus Vg0 by eta Vt into ln of exponential term base ఈ exponential కాబట్టి రెండు ln of base e exponential term వస్తుంది కదా, రెండు 1 అయిపోతుంది. సో రిమైనింగ్ ఈక్వేషన్ ఈస్ దిస్ వన్ ఆఫ్టర్ అప్లయింగ్ ln బోత్ సైడ్స్. నెక్స్ట్ ఇంకా సింప్లిఫై చేస్తే దీనికి చూడండి, ఇక్కడ ఇంకో ఫర్దర్ సింప్లిఫికేషన్స్ లో లెట్ Vt ఈజ్ ఈక్వల్ టు KT గా తీసుకున్నారు. ఓకేనా, లెట్ Vt ఈజ్ ఈక్వల్ టు KT అప్లై చేస్తే దాని చేంజెస్ ఎలా వస్తాయి చూడండి. ఓకే, సో దీని నుంచి మనకు తీసుకున్నది ఏంటంటే ln of I0 వచ్చేసింది. ln of I0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తాను. వచ్చిన ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేసుకోండి. సో యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్. ఇప్పుడు ఏమవుతుంది, ln of I0 కాబట్టి డిఫరెన్షియేట్ ln of I0/dt. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు 1 అబోవ్ ఈక్వేషన్ చేస్తే కనుక ln of I0/dt ఈక్వల్స్ టు, ఇప్పుడు చూడండి 3 టర్మ్స్ లో ఏమొస్తుంది, ln of k కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి 0. నెక్స్ట్ m into ln of t డిఫరెన్షియేట్ చేసినప్పుడు m/ln of t డిఫరెన్షియేషన్ ఈజ్ ద 1/t. ఓకే, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్. సో m/t మైనస్ Vg0/eta k, ఎందుకంటే టెంపరేచర్ రిలేటెడ్ కదా ఇది డిఫరెన్షియేషన్ చేసేది. సో కాన్స్టెంట్ టర్మ్ మైనస్ Vg0/nk తీసేస్తాము ఆఫ్ 1/t కి డిఫరెన్షియేషన్ మైనస్ 1/t². Is it satisfied? As per the mathematical expressions, differentiation చూడండి. Now simplify the remaining part. m/t minus of minus plus Vg0/nk అని ఈజ్ ఈక్వల్ టు ఏమైనా తీసుకున్నారు అవి eta into k కదా, eta into k. సో eta into k
ఇంటూ 1/t². మైనస్ మైనస్ వచ్చేస్తుంది కాబట్టి VG0 బై ఏటా K t² వచ్చింది. సరిపోయింది ఇది. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అగైన్ రీప్రొడ్యూస్ KT ఈజ్ ఈక్వల్ టు VT. ఇక్కడ K ఇంటూ T KT² ఉంది. దాన్ని ఎలా రాయొచ్చు? KT ఇంటూ Tగా రాయొచ్చు కదా. సో dln of I0 by dt ఈక్వల్స్ టు m/t ప్లస్ VG0 by ఏటా T ఇంటూ KT ఈజ్ ద VT. చూడండి సరిపోయిందా? NKT² ఉంది. KT² KT ఇంటూ Tగా రాసాము. సో ఏటా ఇంటూ T సపరేట్ చేసాము అండ్ KT ఈజ్ ఈక్వల్ టు VT. సో ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. ఓకేనండి. ఈ ఈక్వేషన్ నుంచి ఇది థర్డ్ ఈక్వేషన్ గా తీసుకోండి. ఇట్ ఈస్ ద థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ థియరీ పార్ట్ చేసాం కదా. దీనికి థియరిటికల్ గా మనకు కొంత డేటా అప్లై చేసి M వాల్యూ, T వాల్యూ, VG0 వాల్యూ, ఏటా వాల్యూ, ఎవ్రీథింగ్ ఇస్ నోన్ వాల్యూస్ యాజ్ పర్ ది గివెన్ డేటా ఇన్ ది ప్రీవియస్ వన్. వోల్టేజ్ లో చేసాం కదా, dV/dt ఏదైతే తీసుకున్నారో ఆ వాల్యూస్ అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేస్తే ఫర్ జర్మేనియం dln of I0 by dt is equal to it is positive value plus 0.11 per degrees temperature. ఓకే, సెంటిగ్రేడ్ ఆర్ కెల్విన్ అనేది మనకి వాల్యూస్ తీసుకున్నట్టు ఉంటుంది. 0.11 per degrees temperature. What is the meaning? 0.11. This indicates I0 increases. Positive sign కాబట్టి I0 increases. ఓకేనండి. By how much percentage? 0.11 means it is 11%. 11/100 is the 0.11. So 0.11 is also equals to 11% rise in temperature. అర్థమైందండి. సో రివర్స్ సాచురేషన్ కరెంట్ is increases. Reverse saturation current increases means it has positive sign. By how much percentage? 11% per degree per rise in temperature. Per rise in temperature. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొలది రివర్స్ సాచురేషన్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది అనేది ప్రూవ్ చేస్తాం ఈ ఈక్వేషన్ థర్డ్ నుంచి. ఓకేనా. ఈక్వేషన్ 2 నుంచి ఏమైంది? అప్లైడ్ వోల్టేజ్ కీపింగ్ కాన్స్టెంట్ కరెంట్ అప్లైడ్ వోల్టేజ్ ఇస్ రిడ్యూసింగ్, నెసెసరీ రిడ్యూసింగ్ కాబట్టి అది నెగిటివ్ సైన్ వచ్చింది కాబట్టి అది నెగిటివ్ తీసుకున్నాము. ఇప్పుడు సిలికాన్ జర్మేనియం ఇస్ ఓకే. నెక్స్ట్ వాట్ అబౌట్ సిలికాన్ మెటీరియల్? అప్లైడ్ సిలికాన్ డేటా. ఓకే, M వాల్యూ అవుతుంది, ఏటా వాల్యూ చేంజ్ అవుతుంది. ఆ డేటా అంతా అప్లై చేస్తే therefore dln of I0 by dt is equal to it is approximately 0.08 per degrees temperature. That means 8%. Reverse saturation current is increases 8%. Okay, per rise in temperature. So it is the concept of the reverse saturation current. ఓకేనా. ఇంకొక మనకి యాక్చువల్ రివర్స్ సాచురేషన్ కరెంట్ ఏమన్నాము? every 10 degrees rising of the temperature reverse saturation current is డబుల్ అన్నాం. ఓకేనా, ట్వైస్. సో డబుల్ ఎలా అవుతుందో చెక్ చేద్దాం ఇప్పుడు. లాస్ట్ వన్ అబ్జర్వ్ చేయండి అవి. బట్ ఎక్స్పెరిమెంటల్లీ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ I0 ఈస్ ఇంక్రీజెస్ బై 7%. ఇందాక సిలికాన్ కి జర్మేనియం కి కామన్ గా తీసుకున్నాం కదా 11%, 8% అని. ఇప్పుడు రెండింటికి కూడా ఫర్ సిలికాన్ అండ్ జర్మేనియం బోత్ ఎక్స్పెరిమెంటల్లీ ద రివర్స్ సాచురేషన్ కరెంట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 7%. చూడండి ఇక్కడ రాశారు. సో ఈ 7% అనేది ఇంక్రీజ్ ఆఫ్ ద టెంపరేచర్ తీసుకుంటున్నాము. ఇప్పుడు ఏం చేస్తామంటే చెక్ ది కండిషన్. ఇఫ్ ఎట్ T degrees temperature let I0 is equal to 1 microampere. రివర్స్ సాచురేషన్ కరెంట్ T degrees temperature దగ్గర ఎంత ఉందండి? 1 microamperes ఇచ్చారు. దెన్ ఫైండ్ అవుట్ ఇంక్రీజ్ 10 degrees centigrade. అంటే 10 degrees centigrade దగ్గర లేదంటే డిగ్రీస్ కెల్విన్ 10 degrees టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఓకేనా ఈ రివర్స్ సాచురేషన్ కరెంట్ ఎంత అవుతుంది అనేది చెక్ చేయాలి. ఓకే, therefore at T degrees temperature I0 is equal to 1 microamperes ఇస్తే దీనికి ఒక సింపుల్ కన్సెకండ్ ఈక్వేషన్ ఉంది చూడండి. at T plus 1 degree centigrade temperature, okay, it becomes, చూడమ్మా జాగ్రత్తగా, it becomes 1 plus 0.07.
ఇక్కడ ఏమవుతుంది T+1 వచ్చాక కదా T వాల్యూ ఎంత రైజ్ అవుతుంది అన్నాము T value is 7% increase అన్నాము రివర్స్ సాచురేషన్ కరెంట్ విత్ టెంపరేచర్ సో ఈ T value 0.7% మీన్స్ 0.07 ప్లస్ 1 ఓకేనా దట్ మీన్స్ 1.07 సో ఈ T టెంపరేచర్ కి 1 ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళామనుకోండి హియర్ 1 ఇండికేట్స్ ది పవర్ ఆఫ్ ది వాల్యూ ఎలా తీసుకుంటామంటే ఇట్ బికమ్స్ 1.07 పవర్ 1 ఇట్ ఈస్ ద మైక్రో ఆంపియర్ అంటే రివర్స్ సాచురేషన్ కరెంటు T+1 degrees రైజ్ చేసినప్పుడు దట్ వాల్యూ బికమ్స్ 1.07 పవర్ 1 ఇక్కడ T+1 T+2 T+3 అప్ టు T+10 degrees కదా అంటే 10 degrees యాడ్ చేసినప్పుడు వాల్యూ ఎంత వస్తుందని చెక్ చేయాలన్నమాట అవి నౌ దిస్ న్యూమరల్ నెంబర్ ఈస్ ద పవర్ ఆఫ్ ది వాల్యూలో బికమ్స్ వాల్యూ అన్న చూసారు అది తీసుకుంటాం therefore T+1 టెంపరేచర్ దగ్గర ఇట్ బికమ్స్ 1.07 పవర్ 1 మైక్రో ఆంపియర్ ఓకే మైక్రో ఆంప్స్ నెక్స్ట్ అయితే T+2 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర తీసుకున్నప్పుడు ఇట్ బికమ్స్ ఏమవుతుంది నార్మల్ T డిగ్రీ టెంపరేచర్ దగ్గర 0.7 టైమ్స్ ఇంక్రీజ్ అన్నాం సో T+1 దగ్గరికి 1. ఇక్కడ ఏదైతే మనం తీసుకున్నామో 1.07 ఓకే సేమ్ 1.07 తీసుకుని పవర్ ఆఫ్ ది వాల్యూ ఈ రేజింగ్ టెంపరేచర్ ఎంత అయితే ఉందో అది తీసుకోండి ఇది స్క్వేర్ సో ఇట్ ఈస్ 1.07 స్క్వేర్ 2 degrees టెంపరేచర్ రేజ్ చేస్తే that value is equal to 1.144 microampere. Similarly, okay, up to T+10 degrees temperature rises, then it value becomes 1.07 power 10. Calculate cheste, it becomes approximately 1.99 microampere. It is almost equals to the 2 microampere. చూడండి ఇక్కడ టెంపరేచర్ ఎంత రైజ్ చేసాము 10 degrees రైజ్ చేసాం 10 degrees యాడ్ చేస్తాం ఇవి ఓకేనా విత్ నార్మల్ టెంపరేచర్ 10 degrees రైజ్ అయినప్పుడు రివర్స్ సాచురేషన్ కరెంట్ ఎంత వచ్చింది 2 మైక్రో ఆంపియర్స్ వచ్చింది కానీ T degrees సెంటిగ్రేడ్ దగ్గర రివర్స్ సాచురేషన్ కరెంట్ ఎంత ఉంది 1 మైక్రో ఆంపియర్ సో అట్ T degrees టెంపరేచర్ రివర్స్ సాచురేషన్ కరెంట్ ఈస్ అయినా 1 మైక్రో ఆంపియర్ దెన్ అట్ T+10 degrees centigrade okay 10 degrees రైజ్ చేసినప్పుడు దట్ రివర్స్ సాచురేషన్ కరెంట్ ఈస్ డబుల్ సో అదే స్టేట్మెంట్ అనమాట దట్ ఈస్ ద రివర్స్ సాచురేషన్ కరెంట్ ఓకే అప్రాక్సిమేట్లీ డబుల్స్ ఫర్ ఎవరీ 10 degrees రైజింగ్ టెంపరేచర్ రైజింగ్ ఎదర్ 0 degrees Kelvin ఆర్ 0 degrees centigrade అర్థమైందమ్మా ఇది సో ఇట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ ఈస్ ద టెంపరేచర్ డిపెండ్స్ ఆఫ్ ది డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట అవి అదే మనకు మెయిన్ గా రివర్స్ సాచురేషన్ కరెంట్ తీసుకుంటాము ద రివర్స్ సాచురేషన్ కరెంట్ ఈస్ అప్రాక్సిమేట్లీ డబుల్ ఫర్ ఎవరీ రైజింగ్ every 10 degrees rising temperature. Every 10 degrees rising temperature. Please remember, it is the temperature effects. Okay, stop here. Everyone doubts unte undandi, otherwise you can exit.